ఆయన శ్రీ నారదముని పూర్వజన్మలో, నారదమునికి 3 జన్మలు ఉన్నాయి, ఒక జన్మ కాదు. ఆయన 3వ జన్మలో బ్రహ్మర్షి అంటే బ్రహ్మ మానస పుత్రుడుగా ఆయన జన్మించాడు. మొదటి జన్మ వచ్చేసి గంధర్వ జన్మ. ఆయన చాలా గొప్ప గంధర్వుడు, చక్కటి గానం పాడగలుగుతాడు, గాయం చేయగలుగుతాడు, మంచిగా సంగీతం పాడగలిగినటువంటి గొప్ప వ్యక్తి అనమాట. ఒకసారి ఇంద్రసభలో ఆయన సంగీతం పాటలు పాడుతూ ఉంటే తన ప్రియురాలను చూసి తప్పులు పాడతాడనమాట. అంటే భగవంతుని గురించి భజించకుండా తన ప్రియురాలు గురించి వర్ణిస్తాడు గంధర్వుడు. తన యొక్క ప్రియురాలు గురించి గానం చేసినప్పుడు ఇంద్రునికి చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చి శపిస్తాడనమాట. నీవు ఈ భగవత్ సంకీర్తనలో నీవు ఒక ప్రియురాలు గురించి, ఒక స్త్రీ గురించి, స్త్రీలోలుడవై ఇంద్రియ సుఖాలకు అలవాటయ్యి నువ్వు ఒక స్త్రీని కీర్తిస్తావా? కనుక నువ్వు శూద్ర జన్మలో జన్మింతువుగాక అని శాపమిచ్చారు. సో ఆ కారణంగా ఆయన గంధర్వ జన్మ నుంచి పతనమయ్యి ఆయన ఒక తర్వాత జన్మలో ఒక శూద్రరాలి యొక్క గర్భంలో జన్మించాడు. జన్మించినటువంటి కొద్ది రోజుల్లోనే తండ్రి లేడు, తండ్రి చనిపోయాడు, తల్లి ఒక్కటే ఉంది. తను ఆ పిల్లవాడిని రక్షించుకుంటూ ఉంది. ఒకసారి ఏమైందంటే చాతుర్మాసం వచ్చింది. ఈ చాతుర్మాస సమయంలో సాధువులందరూ కూడా ఒక ప్రదేశంలోనికి చేరి వాళ్ళు ఏం చేస్తారు అంటే భగవంతుని గురించి తపస్సును ఆచరిస్తారు. అంటే జపం చేస్తారు, భాగవత కథను వినిపిస్తారు. ఈ 4 నెలల పాటు వాళ్ళు ఎక్కడికి పోరు చాతుర్మాసం. ఎందుకంటే ఆ 4 నెలలు కూడా వర్షం కురుస్తుంది. అందువల్ల వర్షం కురిసినప్పుడు ఏ ప్రదేశానికైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బందులుగా ఉంటాయి. ఇప్పుడంటే మనకు బస్సులు, విమానాలు, కారులు అన్నీ ఉన్నాయి కాబట్టి మనమేం ఇబ్బంది పెట్టుకోవడం లేదు, మనం వెళ్ళిపోతున్నాం. కానీ ఆ రోజుల్లో అలాంటివి లేవు. వెళ్తే నడుచుకొని వెళ్ళేవారు, లేదంటే గుర్రం పైన వెళ్ళేవారు, లేదంటే రథం పైన ఉండేవాళ్ళు. కానీ సాధువులకి ఏముండదు కదా, వాళ్ళు కాలినడకతోనే వెళ్ళేవాళ్ళు. కానీ అలాంటి సాధువులు ఏం చేసేవారంటే ఈ చాతుర్మాసం ఈ 4 నెలలు కూడా ఒకే ప్రదేశంలో ఉండి భగవత్ చింతనలో వాళ్ళు నిమగ్నం అయిపోయేవాళ్ళు. అయితే వాళ్ళు ఒక ప్రదేశానికి వచ్చిన తర్వాత ఆ ఒక అడవిలో ఒక చిన్న కుటీరం ఉండి నివాసం ఉన్నటువంటి ఒక ప్రదేశంలో వాళ్ళు బస చేస్తారనమాట. ఆ ప్రదేశమే ఈ యొక్క శూద్రురాలు ఉన్నటువంటి ప్రదేశం. అక్కడ ఈ యొక్క బ్రాహ్మణులందరూ కూడా వచ్చి అక్కడ ఆ 4 నెలల పాటు అక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకొని భాగవత కథను శ్రవణం చేస్తారనమాట. ఈ 4 నెలలు కూడా భగవంతుని యొక్క కథను ప్రత్యేకించి శ్రవణం చేస్తారు. మనం కూడా చాతుర్మాసంలో ప్రత్యేకించి లీలలు చెప్పుకుంటాం కదా. మనం పోయిన చాతుర్మాసంలో ఏ లీల చెప్పుకున్నాం? ఎవరి గురించి చెప్పుకున్నాం? ధ్రువ మహారాజు గురించి చెప్పుకున్నాం. చాతుర్మాసం అయిపోయి మొన్నటి వరకు జరిగింది, గత 3 వారాలకు ముందు. ధ్రువ చరిత్ర పూర్తి చేసుకొని మనం భాగవత కథలను మనం చర్చిస్తున్నాం. సో ఆ రకంగా భగవంతుని యొక్క కథలను, భక్తుల యొక్క కథలను శ్రవణం చేసేవారు. అయితే అక్కడ వాళ్ళు ఉంటూ వాళ్ళ దగ్గర వారి యొక్క తల్లిగారు సేవ చేస్తున్నారు. ఆ పిల్లవాడు కూడా తల్లితో పాటి వారికి కూరగాయలు తరిగి ఇవ్వడము, కడిగి ఇవ్వడము, పాత్రలు తోమడము, ఆ ప్రదేశం అంతా కూడా శుభ్రం చేయడము ఇలా చేస్తున్నాడు అనమాట. చాలా చిన్న పిల్లవాడు, 7 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న పిల్లవాడు. ఈ రకంగా 4 నెలల పాటు గడిచిపోయింది. ప్రతిరోజు కూడా సాధువులకు సేవ చేస్తున్నారు. వాళ్ళు భోజనం వడ్డిస్తాడు. భోజనం అయిన తర్వాత వారిని అడిగి ఉచ్చిష్ట తీసుకొని ఆ ఉచ్చిష్టను ఆ పిల్లవాడు తీసుకునేవాడు. తర్వాత వాళ్ళు కథ చెప్తూ ఉంటే ఆ కథను చక్కగా శ్రవణం చేసేవాడు. ఈ రకంగా 4 నెలల పాటు తన జీవనం కొనసాగించాడు. 4 నెలలు అయిపోయినాయి. సాధువులందరూ కూడా ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చీకట్లో ఒకరోజు పాలు పిసుకుతూ ఉండగా తల్లిని పాము కాటు వేసి తల్లి కూడా చనిపోయింది. చాలా చిన్న పిల్లవాడు, 7 సంవత్సరాల పిల్లవాడు. ఆ పరిస్థితిలో ఆ పిల్లవాడు ఏమాత్రం దుఃఖించలేదు. ఆయన భగవంతుని పైన సంపూర్ణంగా ఆధారపడి ఉన్నాడు. భగవన్ నామం చేస్తున్నాడు. ఎందుకంటే భాగవతులు యొక్క సాంగత్యం ద్వారా తనకు భయం తొలగిపోయింది. భగవంతుని పట్ల అనన్యమైనటువంటి భక్తిని ఆయన పెంచుకున్నాడు. భక్తుల వల్ల సాంగత్యం అనంటే ఇదే కలిగేది. భక్తుల యొక్క సాంగత్యం లేదనుకోండి మనకు భయమే ఎప్పుడు.
అందుకని భగవద్భక్తుల యొక్క సాంగత్యం కలగడం అనేక జన్మాంతరాల చేసుకున్నాక పుణ్యం ఎన్నో జన్మలు చేసుకున్నా కూడా భక్తుల సాంగత్యం లభించదు. నీకు కృష్ణ సేవ లభించవచ్చు, కానీ భగవద్భక్తుల యొక్క సాంగత్యం కానీ భగవద్భక్తుల యొక్క సేవ కానీ లభించడం నిజమైనటువంటి భాగ్యం ఏమిటి అంటే భగవద్భక్తుల యొక్క సేవ లభించడం. భగవంతునికి ఎవరైనా సేవ చేయొచ్చు, అందులో పెద్ద ఆశ్చర్యం కూడా ఏం కాదు. కానీ భక్తులకు సేవ చేయడమే గొప్పతనం. ఎందుకంటే వాళ్ళు మన తప్పులను చూపించగలిగినటువంటి వాళ్ళు. భగవంతుడు ఎప్పుడు మన తప్పులు చూపించడు. మనం ఎలా చేసినా ఆయన మాట్లాడడు, మనం ఏం చేసినా ఆయన ఏం మాట్లాడడు. కానీ దాంట్లో తప్పులు ఒప్పులు చెప్పేది కేవలం భగవద్భక్తులు మాత్రమే. అందుకని భక్తుల యొక్క హృదయాన్ని మనం గెలుచుకున్నట్లయితే భగవంతుని మనం పొందొచ్చు. ఈ విధంగా ఆ పిల్లవాడు ఆ యొక్క భక్తుల యొక్క హృదయాలను, అందరి యొక్క హృదయాలను గెలుచుకున్నాడు సేవ ద్వారా. వారికి అందరికీ కూడా ఆనందం కలిగించాడు సేవ చేస్తూ. అందువల్ల ఆ పిల్లవానికి భగవంతుని పట్ల అనన్యమైనటువంటి భక్తి విశ్వాసం కలిగింది. తల్లి చనిపోయింది, ఆ పిల్లవాడు భగవన్ నామం చేస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ రకంగా భగవన్ నామం చేస్తూ ఆ పిల్లవాడు వెళ్ళిపోతూ ఉన్నాడు. 2 కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి భగవన్ నామం చేయడం వల్ల. ఆయన ఒంటరి అయిపోయినాడని అడవడం లేదు ఇక్కడ. ఆయన భగవన్ నామం యొక్క మాధుర్యాన్ని పొందుతూ తమయుక్త భావనలో 2 కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆయన భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో భగవంతుడు తన ముందు దర్శనమిచ్చాడు చతుర్భుజాలలో. ఆ పిల్లవాడు దర్శనం చేసుకున్నాడు. రెప్పపాటున భగవంతుడు మళ్ళీ అదృశ్యమైపోయాడు. ఆ దివ్య మంగళ రూపాన్ని చూసిన తర్వాత ఆ పిల్లవాడు ఎంతో ముగ్ధుడైపోయాడు. దాసిపుత్రుడు ముగ్ధుడైపోయిన తర్వాత అదే రూపాన్ని తదేక చూడాలని చెప్పి రోధిస్తున్నాడు. ఆ రూపాన్ని, దివ్యమంగళ రూపాన్ని చూడాలని రోధిస్తూ ఉండగా ఆకాశంలో నుంచి ఒక శబ్దం వెలువడుతుందన్నమాట. పుత్ర, నువ్వు ఈ జన్మలో నన్ను ఇంకా ఈ దివ్య రూపాన్ని నువ్వు దర్శించలేవు. ఈ జన్మలో ఈ దివ్యమంగళ రూపాన్ని నువ్వు దర్శించలేవు. తర్వాత జన్మలో శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ సుభద్ర రాధా మాధవకి శిల ప్రభుపాదకి గౌర ప్రేమానందే. తర్వాత జన్మలో నువ్వు నా పాషాదుడుగా జన్మించి నిరంతరం నన్నే స్మరిస్తూ నా సేవలోనే నీవు నిమగ్నం అవుతావు అని చెప్పి ఆ ఆకాశం నుంచి ఒక శబ్దం వెలువడితే అదృశ్యమైపోతుంది. తర్వాత ఆ పిల్లవాడు ఏం చేస్తాడు అంటే ఆయన అడవిలు గుండా భగవన్ నామం చేస్తూ ప్రయాణం చేస్తాడనమాట. అడవిలు, అలానే చిన్న చిన్న గ్రామాలు వస్తాయి, పెద్ద పెద్ద పట్టణాలు కూడా వస్తాయి. అలా దాటుకుంటూ 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 ఎన్నో నదులు, కొండలు, అడవులు అన్నీ కూడా దాటుకుంటూ భగవంతుని యొక్క చింతన చేస్తూ భగవన్ నామం చేస్తూ ఎల్లప్పుడూ కూడా ఆయన అద్భుతంగా ఆయన నామాన్ని కీర్తిస్తూ ఉన్నాడనమాట. భగవంతుని యొక్క నామాన్ని, నామ జపంలో సంపూర్ణంగా ఆయన నిమగ్నమైపోయి ఉన్నాడు. భగవంతుని యొక్క నామాన్ని కీర్తిస్తున్నాడు అనమాట. ఆయన భగవంతుని యొక్క నామం కీర్తించడంలో నారదముని కన్నా గొప్పగా ఎవరు కీర్తించలేరనమాట. అంత గొప్పగా ఆయన భగవన్ నామాన్ని కీర్తిస్తూ ప్రయాణం చేస్తున్నాడు అనమాట. నారదముని బజాయో వీణా రాధిక రమణ నామే, నారదముని బజాయో వీణా రాధిక రమణ నామహామాని ఉదితాయం బకతి సంగ సామే, నామహామాని ఉదితాయ బకతి గీత సామే, నారదముని బజాయో వీణా రాధికా రమణ నామే, నారదముని నారాయణ నారాయణ ఆమీయదార విషయ గణ శ్రవణ యోగ లఘీ
भगत जना सगाने नाचे बारिया अपना हिया नारद मुनि बजाय वीणा राधिका रमन नामे राधा मुनि बजाय वीणा राधिका रमन नामे. సో ఆయన రాధిక రమణ నామాన్ని కీర్తిస్తూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో భగవంతుని నామ స్మరణ చేస్తూ ఆ పిల్లవాడు శరీరాన్ని పరిత్యజించాడు, చనిపోయాడు, శరీరాన్ని వదిలేశాడు. ఆ ఆత్మ భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయింది. కల్పాంతరంలో మహావిష్ణు యొక్క నాభిలోకి ప్రవేశించి మళ్ళీ కల్పం ప్రారంభం అయిన తర్వాత కల్పంలో ఆయన బ్రహ్మకు మానసపుత్రుడుగా జన్మించాడనమాట. ఇది 3వ జన్మ నారదమునికి. మొదటి జన్మ ఏమిటిది? గంధర్వుడుగా జన్మించాడు. 2వ జన్మ ఏంటిది? దాసీపుత్రుడుగా జన్మించాడు. 3వ జన్మ ఏంటి? బ్రహ్మ మానస పుత్రుడుగా జన్మించాడు. భగవంతుని యొక్క శక్తావిషయ అవతారంలో ఆయన బ్రహ్మ మానస పుత్రుడుగా జన్మించాడు. సో ఈ రకంగా నారదముని బ్రహ్మ మానస పుత్రుడు అయ్యాడనమాట. ఆ విధంగా నారదముని అవతరించిన తర్వాత ఈ కృష్ణ భక్తిని ఆయన అద్భుతంగా ప్రచారం చేసినటువంటి మహా గొప్ప వ్యక్తులలో నారదముని ఒకరనమాట. ప్రతి ఒక్క భక్తుని తీసుకుంటే నారదముని యొక్క మార్గదర్శనంలోనే వాళ్ళ యొక్క భక్తి జీవనం అనేది కొనసాగుతూ ఉంటుంది. సో ప్రహ్లాదునికి తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదముని కృష్ణ భక్తిని ఉపదేశం చేశారు. అందువల్ల భక్తుల యొక్క సాంగత్యంలో కలిగేది ఏమిటి ఉన్నతమైనటువంటి చైతన్యం కలుగుతుంది. అంటే ఈరోజు మనకు భక్తుల పట్ల మనకు ఎటువంటి అవగాహన లేదు. వాస్తవానికి భక్తులు అంటే మనకేం తెలియదు. వాళ్ళు ఏదో మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఏదో భజన చేసుకుంటున్నారు లేదా సాధారణమైనటువంటి వ్యక్తులు అనుకుంటాం. కానీ భక్తులు ఒక్కటే ఈ జన్మ మృత్యు సాగరం నుంచి జీవులను ఉద్ధరింప చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తులు అన్నమాట. అందుకని సాధువులు వల్లనే భగవంతుడు మనకు లభిస్తాడు. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? నారాయణుడు. భాగవతంలో ఎక్కడ చెప్తున్నాడు? భాగవతంలో ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఎక్కడైతే నా భక్తులు నా దివ్య గుణగణాలను కీర్తిస్తున్నారో అక్కడ నేను ఉంటున్నాను అని చెప్తున్నాడు భగవంతుడు నారదమునికి. నారదముని ఒకసారి అడుగుతాడనమాట, స్వామి మీరు ఎక్కడ ఉంటారు అంటే, నేను నా భక్తులు నా దివ్య గణాలను కీర్తిస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటాను అని చెప్తున్నారు. ఈ విధంగా భగవంతుడు ఎక్కడుంటాడు అంటే భక్తులు ఎక్కడైతే భగవంతుని యొక్క కథాశ్రవణం చేస్తున్నారో అక్కడ భగవంతుడు స్వయంగా అక్కడే విరజామానుడై ఉంటాడనమాట. అది భగవంతుని భక్తుల యొక్క గొప్పతనం. భక్తులు ఎక్కడైతే ఉంటే అక్కడ భగవంతుడు తిష్ట వేసుకొని ఉంటాడు. మీరు ఎంత పెద్ద మందిరంలో ఉన్నా లేదా ఎన్ని భోగాలు పెట్టినా ఎన్ని ఆభరణాలు వేసినా అక్కడ భగవంతుడు ఉండడు. కేవలం భక్తుల దగ్గరే ఉంటారు. అందుకని భక్తుడు ఠాగూర్ మహారాజు ఏం చెప్తున్నాడు? భక్తుల హృదయంలో భగవంతుడు ఉంటాడు, భగవంతుని యొక్క హృదయంలో భక్తులు ఉంటారు. అందుకని మనం భగవంతుని యొక్క భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళ హృదయంలో భగవంతుని పెట్టుకొని ఉంటారనమాట. వాళ్ళు మోస్తూ ఉంటారు, భగవంతుని తీసుకొని వెళ్తూ ఉంటారు. అంటే మనకు కనిపించరు, లోపల ఉంటారు కృష్ణుడు. అందరికీ ఉంటాడు లోపల. ప్రతి ఒక్కరి హృదయంలో కూడా పరమాత్మ రూపంలో అందరికీ ఉన్నాడు. కానీ భక్తులకు ప్రత్యేకించి ఉంటాడు. ఎందుకనంటే వాళ్ళకి తెలుసు భగవంతుడు నా హృదయంలో ఉన్నాడు అని అనేసి. వాళ్ళు ఆరాధించే ఆ దివ్యమంగళ విగ్రహాలను వాళ్ళ హృదయంలో ప్రతిష్ఠ చేసుకుంటారు. పరమాత్ముడుగా భగవంతుడు హృదయంలో ఉన్నాడు, కానీ వాళ్ళు ఆరాధించే విగ్రహాలు ఈ విధంగా శ్రీమూర్తులను చక్కగా అలంకరించి వారికి సేవ చేస్తూ వారిని వాళ్ళ హృదయంలో ప్రతిష్ఠ చేసుకొని ఉంటారు. వారిని మోస్తూ ఉంటారనమాట భగవంతుడు అంటే. వాళ్ళు నిరంతరం కూడా మోస్తూ తిరుగుతూ ఉంటారు. అందుకని భక్తుల యొక్క హృదయం నిండా భగవంతుడు నిండా ఉంటాడనమాట. భగవంతుని యొక్క హృదయంలో భక్తులు ఉంటారు, భక్తుల యొక్క హృదయంలో భగవంతుడు ఉంటారు. అందుకనే చూడండి, ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ఏం చేయలేకపోయాడు. కారణం, ప్రహ్లాదుడు భగవంతుని యొక్క నామస్మరణలో నిమగ్నమై ఉన్నాడు. అందువల్ల భగవన్ నామం, భగవద్భక్తి కన్నా శ్రేష్టమైనటువంటిది
ఈ జగత్తులో మరొకటి ఏదినో లేదు. చూడండి, ఒక దాసీపుత్రుడు ఎక్కడ, బ్రహ్మమానస పుత్రుడు ఎక్కడ? అవునా కదా? ఒక దాసీపుత్రుడు, ఒక సాధారణమైనటువంటి దాసీపుత్రుడు అంత గొప్ప స్థానాన్ని ఎలా పొందగలిగాడు అంటే సత్సాంగత్యం. సత్సాంగత్యంలో ఎంతటి వ్యక్తి అయినా సరే గొప్పగా మారిపోగలుగుతాడు, గొప్పగా మారిపోగలుగుతాడు. మీకు మురుగారి కథ చెప్పున్నాను కదా, ఎంతమందికి గుర్తుంది ఈ మురుగారి కథ? ఓ, ఇంతమంది గుర్తు పెట్టుకున్నారా? అయితే మళ్ళీ చెప్పాలా? సో మృగారి అని చెప్పి ఒక వేటగాడు ఉండేవాడు. అతను ఎంత క్రూరమైనటువంటి వేట ఆడుతాడు అంటే, ఆ పక్షులను సొగం ఒక రెక్కను ఇంచేసి ఒక కాలును విరిసేసి అది విలవిలలాడుతూ ఉంటే దాన్ని చూసి ఆనందాన్ని పొందేవాడు అనమాట. ఒక జంతువు వెళ్తూ ఉందనుకోండి, దానికి కాళ్ళు తీసేసేసి ప్రాణం తీయడనమాట, కాళ్ళు తీసేస్తాడు. అది విలవిలలాడుతూ ఉంటే దాన్ని చూసి ఆనందం పొందుతూ ఉంటాడనమాట. ఇంతటి క్రూర స్వభావం ఉన్నటువంటి వ్యక్తి ఆ మృగారి. అయితే ఒకరోజు ఏమవుతుందంటే నారదముని వస్తాడు. నారదముని వచ్చినప్పుడు నారదముని అడుగుతాడనమాట, మృగారి, నువ్వు ఈ విధంగా పక్షులను జంతువులను దారుణంగా హింసిస్తున్నావు, దాని యొక్క ప్రయోజనంగా నువ్వు ఎంత దుఃఖాన్ని అనుభవిస్తావో నీకు తెలుసా అంటే, లే స్వామి నాకు తెలియదు అని చెప్తాడనమాట. ఇదిగో నేను చూపిస్తున్నాను నీ పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి ఆయన ఆకాశంలో ఒక ప్రొడక్ట్స్ ఆన్ చేసి చూపిస్తాడనమాట. ఒక సినిమా చూపిస్తే ఈ మృగారి పైకి వెళ్ళిన తర్వాత ఈ జంతువులన్నీ కూడా తనను వేటాడుతూ ఉన్నాయన్నమాట. అతని ప్రాణ రక్షణ కోసం అతను పరిగెడు తీస్తున్నాడనమాట. అది చూసిన తర్వాత ఆ మృగారికి గుండెలు కరిగిపోయినాయి. వెళ్ళి నారదముని యొక్క పాదాల మీద పడిపోయి క్షమించమని కోరాడనమాట. అప్పుడు నారదముని చెప్పారు, నువ్వు ఇంక మీదన ఈ వేట ఆడడం మానేసి, ఇవి మనసులను కూడా హింసించడం కూడా నువ్వు మానేసి. అయితే స్వామి, నేను ఏ విధంగా బ్రతికేది? నేను ఈ విధంగానే బ్రతుకుతూ ఉండేవాడిని, ఇప్పుడు నేను ఇవన్నీ మానేయమంటున్నారు, మానేస్తే నేను ఎలా బ్రతకాలి? నా యొక్క పొట్ట ఏ విధంగా గడుస్తుంది అని చెప్పారు. అప్పుడు నారదముని చెప్పారు, నువ్వు ఈ హరినామం తీసుకో, ఈ నామం జపిస్తూ ఉండు, అన్నీ నీకు వస్తాయి. అప్పుడు నారదముని భగవన్ నామాన్ని ఉపదేశం చేశాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో భగవన్ నామాన్ని ఇచ్చాడనమాట. ఈ నామం చేసుకుంటూ ఇక్కడే కూర్చొని ఉండు. తను ఒక చక్కటి పర్ణశాల ఏర్పాటు చేసుకున్నాడు. ఒక తులసీదేవిని, ఒక తులసి కోటను నిర్మించుకున్నాడు. అక్కడ కూర్చొని భగవన్ నామం చేస్తున్నాడు అనమాట. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. ఈ విధంగా అతను భగవన్ నామం చేస్తున్నాడు. ఇప్పుడు వేటాడడం లేదు, ఎవరిని కూడా హింసించడం లేదు. దారింటి పోయే వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఏం చేశారంటే గ్రామాలకు వెళ్ళి ఆ మృగారి గురించి చెప్తూ ఉన్నారనమాట. ఈ మృగారి ఒకప్పుడు చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు, చాలా దారుణమైనటువంటి స్వభావం కలిగి ఉండేవాడు. కానీ ఇప్పుడు అతను ఏమైందో ఏమో తనకు తెలీదు, హరే కృష్ణ చెప్తూ చాలా సాత్వికంగా మంచిగా ఉంటున్నాడు. ఏ ప్రాణికి కూడా అతను హాని చేయడం లేదు అని చెప్పేసి ఆ గ్రామాలలో ఉండే వాళ్ళందరూ కూడా అతనికి ఆహార ధాన్యాలు తీసుకొని వచ్చి ఇస్తారనమాట. అందరూ తీసుకొని వచ్చి ఒకరు అందరూ ఇస్తూ ఆ మృగారికి నమస్కారాలు చేస్తున్నారు. అతను చూసి ఎంతో సంతోషిస్తున్నారు. అలాగా గుడిసి నిండా నిండిపోతున్నాయన్నమాట. పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, ఆయిలు అన్నీ కూడా నిండిపోతూ ఉన్నాయన్నమాట. ఎవరేం అడగడం లేదు, అన్నీ తెచ్చిస్తున్నారు. తనకేం అర్థం కాలేదు, ఇవన్నీ ఏం చేయాలి? ఆ సమయంలో నారదముని వచ్చారనమాట. నారదముని వస్తే అప్పుడు అడుగుతున్నాడు అనమాట, స్వామి మీరు చెప్పారు, మీరు చెప్పినట్లు నేను భగవన్ నామం చేస్తున్నాను, మీరు చెప్పినట్లు అన్నీ వదిలేసాను, నేను భగవన్ నామం చేస్తున్నాను, కాకపోతే నాకు ఇన్ని వస్తున్నాయి, ఇవన్నీ నేను ఒక్కరిని ఏం చేసుకోవాలి, నేను ఏం చేయమంటావు అంటే అప్పుడు నారదముని చెప్తాడు, ఇవన్నీ చక్కగా ప్రసాదం తయారు చేసి వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా ప్రసాద రూపంలో పంచిపెట్టేసేయి. చూడండి, మనం కూడా అదే చేసేది. సో మనకు భక్తులు ఏవో తెచ్చిస్తారు, మనం ఏం చేస్తాం, వాటిని చక్కగా వంట తయారు చేసి స్వామికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ప్రసాద రూపంగా వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా ప్రసాద రూపంలో పంచిపెట్టేస్తూ ఉంటారు. సాధువులు ఎప్పుడు కూడా ఏవి మిగిలిపెట్టుకోరు, వాళ్ళు పంచిచ్చేస్తారనమాట. అంటే వచ్చినటువంటి భక్తులకు పంచిపెట్టేస్తారు. సో ఈ విధంగా నారదముని కూడా మృగారికి చెప్పారు, నువ్వు వచ్చినవన్నీ కూడా పంచిపెట్టేసేయి అని
చెప్పేసి. ఈ రకంగా ముగారు ఏం చేస్తున్నాడు, వచ్చినవన్నీ కూడా చక్కగా వంట చేస్తున్నాడు, భగవద్గీత చెప్తున్నాడు, భగవన్ నామం చేస్తున్నాడు, అందరి చేత కూడా భగవన్ నామం చేస్తున్నాడు. ఈయన చక్కగా మంచి గొప్ప సాధువుగా మారిపోయాడు అనమాట భగవన్ నామం చేస్తూ. ఒకరోజు ఏమైంది అంటే నారదముని అలానే పర్వతముని ఇద్దరు వచ్చారనమాట. వస్తే నారదమునిని పర్వతముని చూసి ఎంతో ఆనందంతో తన గురువు గారికి స్వాగతం పలకడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి టక్కున ఆగిపోయాడు, ప్రణామం చేయలేదు. అప్పుడు పర్వతముని చెప్తున్నాడు అనమాట, ఏంటి ఇతనికి నువ్వు ఇంత గొప్పవాడని చెప్పావు, కనీసం ఒక వైష్ణవుడు వస్తే భక్తుడికి ప్రణామం చేయడం కూడా తెలీదు అని చెప్పి. ఇంతలోనే అతను అక్కడ మెల్లిగా కూర్చొని తన పైన ఉన్నటువంటి చెదరు తీసి ఇలా తుడిసి సాష్టాంగ ప్రణామం చేశాడు అనమాట. అప్పుడు నారదముని దగ్గరికి వచ్చి అడుగుతాడనమాట, నాయన నువ్వు ప్రణామం చేయకుండా తర్వాత శుభ్రం చేసి ఎందుకు నువ్వు ప్రణామం చేసావు అని అనేసి. అప్పుడు ఆ మృగారు చెప్తున్నాడు అనమాట, స్వామి నేను మీకు ప్రణామం చేద్దామని ఇలా వంగినప్పుడు నా నా కింద ఈ సీమలన్నీ కూడా లైన్గా వెళ్తూ ఉన్నాయి. నేను కానీ అలా ప్రణామం చేసినట్లయితే అవి నా శరీరం కింద పడి చనిపోతాయి. అందుకని నేను వాటిని అన్నింటినీ కూడా పక్కకు తోసేసి నేను మీకు ప్రణామం చేశాను అని చెప్పేసి అంటారనమాట. మీకు అర్థమైందా సత్సంగత్యం? ఒకప్పుడు అదే మృగారు ఎలా ఉండేవాడు, స్వగం ప్రాణం తీసినటువంటి పక్షులు అవి గిలవిలలాడుతూ ఉంటే వాటిని చూసి ఆనందించేవాడు, వాటిని చూసి సంతోషించేవాడు, వాటిని చూసి ముడిసిపోయేవాడు. అలాంటి వ్యక్తి మృగారి ఒక చిన్న చీమ కూడా హాని చేయనంతటి స్వభావం ప్రేమ అతనిలో పెరిగిందనమాట. ప్రేమ అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా ప్రేమ చూపిస్తున్నామని. మీరు మళ్ళీ నన్ను తప్పుగా అనుకోవద్దండి, మీరు ఒరిజినల్ ప్రేమే, కానీ ఒరిజినల్ ప్రేమ ఎలా ఉంటుందనేది నేను చెప్తున్నాను. మనం అనుకుంటాం అనమాట, నా తల్లిదండ్రులు నా పట్ల మంచి ప్రేమ చూపిస్తున్నారు, తల్లిదండ్రులు కూడా అనుకుంటారు నా కొడుకు నా పుత్రులు నా పట్ల మంచి ప్రేమను చూపిస్తున్నారు అని అనేసి. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు చూపించేది ప్రేమ కాదు. వాళ్ళకు నువ్వు ఆస్తులు ఇవ్వకపో నీ పట్ల ప్రేమ చూపిస్తారేమో, నీవు ఆస్తి ఇస్తారేమో అన్న ఉద్దేశంతో ప్రేమ చూపిస్తామే తప్ప నిజమయంగా మనకు ప్రేమ అనేది లేదు. భార్య కూడా భర్త పట్ల అలానే ఉంటుంది, భర్త కూడా భార్య పట్ల అలానే. తనకు సుఖాలను పంచితే, తనకు కోరింది తెస్తే తనను ప్రేమతో పలకరిస్తుంది. అది ప్రేమ కాదు. ప్రేమ అంటే ఇప్పుడు మృగారి చేస్తున్నారు కదా, అది నిజమైనటువంటి ప్రేమ. ప్రేమ అంటే సాధువులు చేస్తున్నారు కదా భగవంతుని పట్ల, భక్తుల పట్ల, సమాజం పట్ల నిజమైనటువంటి ప్రేమ చూపిస్తున్నారు, భగవంతుని యొక్క నామాన్ని పంచి ఇస్తున్నారు, అది నిజమైనటువంటి ప్రేమ. జీవదయో కృష్ణనాం సర్వధర్మసార్. నిజమైనటువంటి దయ ఏమిటి అంటే భగవంతుని యొక్క ప్రేమను పంచి ఇవ్వడం. ఇది నిజమైనటువంటి ప్రేమ అన్నమాట. అటువంటి ప్రేమను కేవలం సాధువుల దగ్గర మాత్రమే లభిస్తుంది. మిగతా ఎక్కడైనా తీసుకో ప్రతిఫలంగా ఉంటుంది. పిల్లలను తల్లిదండ్రులు కని పెంచుతున్నారు, వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని పోషిస్తారు, రక్షిస్తారు, సహాయంగా ఉంటారనే భావనతో, ఆశతో మనం వాళ్ళని సంరక్షణ చేస్తున్నాం. వాళ్ళను ప్రయోజకుల నుంచి ఎందుకు చేస్తున్నాం? ప్రయోజకులు వాళ్ళు బాగుండాలని కాదు, మనం బాగా చూస్తారు అని అనేసి. నిజం అది, కానీ పైకి మనం దాన్ని అంగీకరించాం. వాళ్ళు ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు తెలుస్తుంది మీ ప్రేమ ఏమిటి అనేది. నిజమైనటువంటి ప్రేమ. మీరు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? అస్సలు. అంటే నేను దాన్ని మిమ్మల్ని ప్రోత్సహించలేదు, ఉదాహరణగా చెప్తున్నాను. అక్కడ నిజమైనటువంటి ప్రేమ ఏమిటి అనేది తెలుస్తుంది. ఇలా ఉంటుందన్నమాట భౌతికమైనటువంటి ప్రేమ. కానీ నిజమైనటువంటి ప్రేమ ఏమిటి అంటే ఆ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మను ఉద్ధరించడం నిజమైనటువంటి ప్రేమ. మనమేం చేస్తున్నాం? ఈ శరీరాలను ఎలా రక్షించుకోవాలి, వాటి కోసం ఎలాంటి ఉపయోగాలు చేసుకోవాలి, ప్లానింగ్ చేసుకోవాలి, దీని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇది ప్రేమ అనుకుంటున్నాం. కాదు నిజమైనటువంటి ప్రేమ. లోపల ఆత్మ అనేక జన్మల నుంచి కాలుతోంది, అనేక రకాలైనటువంటి గర్భాలలో జన్మిస్తూ అనేక రకాలైనటువంటి జన్మలను తీసుకుంటూ ఆత్మ బాధపడుతూ ఉంది, రకరకాల శరీరాలలో ప్రవేశిస్తూ ఉంది. దానికి
తన సుధామమైనటువంటి భగవద్ధామాన్ని చేరుకోవడానికి మార్గం చూపించడమే నిజమైనటువంటి ప్రేమ. జీవిదయ కృష్ణనాం సర్వధర్మ సార్. నిజమైనటువంటి ధర్మం ఏమిటి అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రోత్సాహివ్వడం, భగవద్భక్తిని ఇవ్వడం, భగవన్నామాన్ని ఇవ్వడం. ఇది నిజమైనటువంటి ప్రేమ. ఇప్పుడు చెప్పండి, ఇది ఇలాంటి ప్రేమ మనం చూపిస్తున్నామా? ధ్రువుడికి తన తల్లి చూపించింది నిజమైనటువంటి ప్రేమ. ధ్రువుడికి తన తల్లి చూపించినటువంటి ప్రేమ ఏమిటంటే భగవంతుని వైపు ప్రయాణం చేయమని తన తల్లి ప్రోత్సహించింది. ఎంతమంది తల్లులు ఆ విధంగా తన పిల్లలకు భక్తులు కమ్మని ప్రోత్సహిస్తున్నారు. మనం బీటెక్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, వకీల్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, వగేరా ఎన్ని రకాలుగా మనం చెప్పుకుంటున్నాం. కానీ భగవద్భక్తులు అవ్వమని మనం ఎంతమంది ప్రోత్సహిస్తున్నాం? పోనీ ఎంతమంది భగవద్భక్తులుగా ఉంటే సంతోషించే వాళ్ళు ఎంతమంది ఉన్నాం? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఉండే వాళ్ళు కూడా మనం ఏ విధంగా మన కోరికలను తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. సో భగవంతుని దగ్గర కూడా మనం ఏదో భక్తితో రాలేదు, ఇక్కడికేమి ప్రతిఫలాపేక్షతో ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడికి వస్తే మనకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో వస్తున్నాం. భగవంతుణ్ణి సేవించుకోవాలి, ఆయన కీర్తించుకోవాలి, ఆయన దర్శించుకోవాలనే భావన మనమేం రాలేదు. అక్కడికి వెళితే మనకు మంచి జరుగుతుందేమో, లేదా ఇంకొక చోటుకి వెళ్తే మంచి జరుగుతుందేమో, లేదా ఇంకొక ప్లేస్కి వెళ్తే మంచి జరుగుతుందేమో, మనకి ఇంకా కోరికలు తీరుతాయేమో, మన సంపదలు రక్షించబడతాయేమో, మనం సుఖంగా ఉంటామో, మన కుటుంబము, మన వారు, మన బంధువులు, మన కులం అంత మంచిగా ఉంటుందని భావిస్తున్నాం. ఈ భౌతిక జగత్తులో మనం ఎంత ప్రయత్నం చేసినా ఒకరోజు విఫలం అవ్వాల్సిందే. ఇది సత్యం. ఏ ఆచార్యులు కూడా, ప్రతి ఒక్క ఆచార్యుడు కూడా ఈ విషయాన్ని చెప్తూనే ఉన్నారు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, నింబాకర స్వామి, వల్లభాచార్యులు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. కృష్ణుడు కూడా స్వయంగా చెప్తున్నాడు, దుఃఖాలేం అశాశ్వతం అని అనేసి. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎన్ని 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 ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మనల్ని ఏవి కూడా సురక్షితంగా ఉంచలేవు, ఒక భక్తి తప్ప. భగవద్భక్తి తప్ప ఇంకా ఏది కూడా మన వలన సురక్షితంగా ఉంచలేదు. సురక్షితంగా ఏది మనల్ని ఉంచలేదు. కానీ ఇప్పటికైనా మనందరం కూడా అర్థం చేసుకోవాలి, భగవంతుని యొక్క పాద పద్మాలను స్మరించేదానికి, కీర్తించేదానికి మనం ప్రతిరోజు కాస్త సమయం ఆయన సేవ చేసుకోవడానికి మనం సమయాన్ని కేటాయించుకోవాలి. 24 గంటల్లో కనీసం ఒక అర్ధ గంట సేపైనా ఆయన నామస్మరణ, భాగవత కథ, భగవద్గీత శ్రవణం చేయడం, కీర్తన చేయడంలో మనం నిమగ్నం అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఉదయం కూడా భక్తి రసామృత సింధువులో చదువుతూ ఉంటే, ఏ పురాణం అది? నరసింహ పురాణంలో ఏం చెప్పబడుతుంది అంటే, జీవితకాలంలో ఒక్కసారైనా సరే భగవన్ నామం కానీ చేసినట్లయితే వారి యొక్క అనేక జన్మల నుంచి పాపాలు చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పి నరసింహ పురాణం చెప్పబడుతుంది. ఉదయమే మేము భక్తి రసామృతంలో చర్చించుకున్నాం. ఇవన్నీ కూడా రూపగోస్వామి ఇచ్చి ఉన్నారనమాట. అలానే స్కంద పురాణంలో కూడా ఈ విషయాన్ని ఇచ్చారు. ఏమని ఇచ్చారు? భగవంతుని యొక్క సేవ, భక్తియుక్త సేవ జన్మమృత్యు సాగరం నుంచి వ్యక్తిని ఉద్ధరిస్తుంది అని అనేసి. పద్మపురాణము కూడా వివరించబడింది. ఏమని? భగవన్ నామం చేయడం వల్ల అనేక యాతనల నుంచి జీవుడు రక్షించబడతాడు అని పద్మపురాణంలో శివభగవానుడు పార్వతీమాతకు చెప్తూ ఉన్నాడు. హరినామం చేయడం వల్ల అనేక యాతనల నుంచి జీవుడు బయటపడతాడు అని. వాస్తవానికి మనకు యాతనలు అంటే మనకు అలవాటు అయిపోయింది. పుట్టడం మరణించడం అనేది మనకు ఒక యాంత్రికంగా అయిపోయింది. ఆ కింద నుంచి మెట్లు పైకి వచ్చినట్లు సులభం అయిపోయింది అనమాట. నిజమా అబద్ధమా? కనీసం మనకు ఒక్క జాగ్రత్త, అరే ఇప్పుడైనా మనకు తెలియక మనం ఇదివరకు తప్పు చేస్తున్నాం, ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి ఇంక మీదటైనా భగవన్ నామాన్ని మనం శ్రద్ధతో చేయాలి. ఎన్నో జన్మల తర్వాతేనండి భగవన్ నామం లభిస్తుంది. వాస్తవానికి మనందరం కూడా అదృష్టవంతులం. ఎందుకోనంటే ఇలాంటి భక్తుల యొక్క కథను మనం శ్రవణం చేయగలుగుతున్నాం. కొంతమందికి ఆ భాగ్యం కూడా లేదు. ఇలాంటి గొప్ప నారదముని, ఇలాంటి గొప్ప కథ శ్రవణం చేయడం మనకు ఏ భాగ్యం లేదు ఎంతోమందికి.
ఆ భాగ్యం మనకు లభించింది. ఇంకొక భాగ్యం ఏమిటో తెలుసా? భగవంతునికి అర్పింపబడినటువంటి ప్రసాదం మనకు లభిస్తోంది. ఎంత భాగ్యం అండి! ఎవరికి లభిస్తుందండి? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి కూడా భగవత్ ప్రసాదం లభించదు. ఆయన ఎంత ఆతృతగా తింటాడో మనకు కూడా తెలియదు. ప్రశాంతంగా వాళ్ళు ఎవరు తినరు, ఏ నాయకుడు కూడా తినడు. కానీ మనకు భగవంతుని యొక్క ప్రసాదం ఎంత ప్రశాంతంగా తింటాం. మరి ఎవరికి కలుగుతుందండి ఇంతటి గొప్ప అవకాశం, ఇంతటి గొప్ప అదృష్టం అనేది? ఎన్ని జన్మల్లో పుణ్యం చేస్తే లభిస్తుంది? సో గరుడు పురాణంలో ఏం చెప్పబడింది? ఉదయమే చెప్పుకున్నాం గరుడు పురాణం నుంచి. జీవుడు అనేక జన్మలుగా అనేక రకాలైనటువంటి పాపాలను చేస్తూ ఉన్నాడు. అయితే ఈ పాపాల నుంచి ఒక్క హరినామం చేయడం వల్ల ఆ పాపాలు సర్వ పాపాలను కూడా నశింప చేస్తుంది అని గరుడు పురాణం చెప్తోంది. అన్ని పాపాల నుంచి కూడా నశింప చేస్తుంది. మీకు ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నట్టే నేను మీకు ఉద్దేశించి చెప్తున్నానని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ శాస్త్రాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి. భగవన్ నామానికి ఉన్నటువంటి గొప్పతనం అది. ఒక దాసీపుత్రుడు బ్రహ్మమానస పుత్రుడుగా భగవంతుని యొక్క శక్తి అవతారముగా ఆయన జన్మించగలిగాడు అంటే భగవన్ నామము దానికి కారణం. దాసీపుత్రుడు ఎక్కడండి? నారదముని ఎక్కడ? ఆయన ఒక సాధారణ దాసీపుత్రుడు. గంధర్వుడు ఎక్కడ? ఒక దాసీపుత్రుడు ఎక్కడ? అంతటి గంధర్వుడు కూడా తన ప్రియురాలు గురించి భగవద్ భజన చేసే ముందు ప్రియురాలు గురించి ఆలోచిస్తున్నాడు. తన ప్రియురాలు గురించి ఆలోచిస్తూ భగవత్ సంకీర్తన తప్పుగా పాడుతూ ఉన్నాడు. మనలాగానే ఆయన కూడా అక్కడి నుంచి శాప కారణంగా ఒక దాసీపుత్రుడు అయ్యాడు. సాధువుల యొక్క సాంగత్యం వల్ల ఆయన జన్మను ఉద్ధరించుకోగలిగాడు. భగవంతుని యొక్క శక్తి అవతారం అంటే అది సామాన్యమైనటువంటి అవతారం కాదు. అందుకని మీరు భగవద్గీతలో కూడా నారదముని గురించి భగవంతుడు స్వయంగా చెప్తాడు ఆ విషయం. దేవర్షులలో నారదుడను నేనే అని చెప్పేసి. దేవర్షులలో నారదముని అన్నమాట ఆయన. దేవతలలో ఋషి లాంటి వాడు ఆయన నారదముని. వాళ్ళల్లో కృష్ణుడు చెప్తున్నాడు నారదమునిని నేనే అని చెప్పేసి. అలాంటి నారదముని భక్తుల యొక్క సాంగత్యంలో ఇది జరుగుతుంది. ఇదంతా ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారో తెలుసా? వ్యాసుల వారికి నారదముని చెప్తున్నాడు అనమాట ఆయన యొక్క జన్మదా వృత్తాంతం. ఎందుకు చెప్తున్నారు అంటే మనం రేపు వారం మళ్ళీ కొనసాగిస్తాం ఇక్కడి నుంచి. వ్యాసుల వారికి ఈ కథ వృత్తాంతాన్ని స్వయంగా నారదముని చెప్తున్నారు. ఆచార్యులు ఏమంటున్నారంటే నారదముని జన్మించి కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది. గంధర్వుడు తర్వాత దాసిపుత్రుడుగా జన్మించి కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒక కల్పమే గడిచిపోయింది. ఒక కల్పం గడిచిపోయినప్పటికీ కూడా నారదమునికి తన జన్మ అంతా కూడా గుర్తు ఉంది. ఒక కల్పం అంటే ఎన్ని సంవత్సరాలండి, ఎన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా నారదమునికి ఆ పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా గుర్తు ఉంది. తన జన్మ యొక్క వృత్తాంతాన్ని నారదముని వ్యాస మహర్షికి చెప్తూ ఉన్నాడు. వ్యాస మహర్షికి ఎందుకు చెప్తున్నాడు అని అంటే వ్యాస మహర్షి 4 వేదాలను రచించాడు, 17 పురాణాలు రచించాడు, 108 ఉపనిషత్తులను రచించాడు. మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, అసంతృప్తికి లోనవుతున్నాడు. ఏదో కోల్పోయినంత బాధగా ఉంది తన హృదయంలో. ఎటువంటి ఆనందం లేదు, ఏం జరుగుతుందో తెలియడం లేదు. తన మనసు అంతా పూర్తిగా దుఃఖ సాగరం అయిపోయింది. నారదముని వచ్చారు అక్కడికి. అప్పుడు నారదమునిని ప్రణామం చేసి, ఓ మహర్షి, నేను 4 వేదాలను రచించాను, 108 ఉపనిషత్తులను రచించాను, 17 పురాణాలను రచించాను. కానీ నా మనసులో ఎటువంటి ఆనందం అనేది లేదు. ఏంటి కారణం? దయచేసి నాకు మార్గం చూపించండి. నారదముని అడిగినప్పుడు నారదముని చెప్తున్నాడు అనమాట. ఏమన్నా అంటే నువ్వు 4 వేదాలు రచించావు, 17 పురాణాలు రచించావు, 108 ఉపనిషత్తులు రచించావు. ఇన్ని రాసినప్పటికీ కూడా నీకు ఆనందం కలగడం లేదు అంటే దేవాది దేవుడైనటువంటి కృష్ణుని గురించి శ్రీమద్ భాగవతాన్ని నువ్వు రచించలేదు. నీవు రచించినటువంటి గ్రంథాలన్నీ కూడా ధర్మ అర్థ కామ మోక్షాలను ప్రోత్సహించేటివే. కృష్ణ భక్తి అంటే కృష్ణ భక్తి
కృష్ణ ప్రేమకు సంబంధించినటువంటి గ్రంథం నువ్వు రచించలేదు. నువ్వు అన్నీ కూడా ధర్మార్థ కామ మోక్షాలే. ఇప్పుడు చూడండి, మన సమాజంలో మనం అందరం కూడా ధర్మార్థ కామ మోక్షాలకే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ రోజుటికి కూడా మనం ధర్మార్థ కామ మోక్షాల గురించే మనం ఆలోచిస్తున్నాం. పంచమ అర్థమైనటువంటి పంచమ పురుషార్థాన్ని మనం గుర్తించడం లేదు. కృష్ణ భక్తి, రసభావిత కర్మ, దాన్ని మనం గుర్తించడం లేదు. అది లేని కారణంగానే వ్యాసుల వారు కూడా దుఃఖిస్తున్నాడు. అందుకనే నారద ముని తన యొక్క జన్మ వృత్తాంతాన్ని వ్యాసదేవుల వారికి చెప్తున్నారనమాట. ఇక్కడ వ్యాసదేవుల వారికి చెప్తూ శ్రీమద్ భాగవతాన్ని ఉపదేశిస్తున్నారు, అతన్ని ప్రోత్సహిస్తున్నారు. నేను ఇంత గొప్ప భక్తుణ్ణి ఎలా అయ్యానని తెలుసా? నేను పూర్వజన్మలో గంధర్వుడను, అక్కడి నుంచి నేను మళ్ళీ ఒక దాసిపుత్రుడని అయ్యాను, అక్కడి నుంచి నేను మళ్ళీ బ్రహ్మమానస పుత్రుడుగా మారాను. ఇదంతా కూడా భగవన్ నామ సంకీర్తన చేయడం వల్ల, కృష్ణ భక్తి చేయడం వల్ల నాకు ఈ జన్మ లభించింది అని నారదముని స్వయంగా వ్యాసుల వారికి ఉపదేశం చేస్తున్నారు. మనం ధర్మార్థ కామ మోక్షాల గురించి వింటే ఇలాంటి జన్మలు రావు, ఇలాంటి భక్తి లభించదు. పంచమ పురుషార్థమైనటువంటి కృష్ణ భక్తి, రిషభావిత కర్మ, భగవద్భక్తి, శుద్ధ భక్తి గురించి మనం శ్రవణం చేయాలి, శుద్ధ భక్తి చేయాలి. అప్పుడు మనకు భగవంతుని పట్ల భక్తి కలుగుతుంది, అప్పుడు భగవద్ధామాన్ని చేరుకోగలుగుతాం. అలాంటి వ్యక్తి గొప్ప భక్తుడుగా జన్మించగలుగుతాడు. ఈ విషయాన్ని నారదముని వ్యాసుల వారికి చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలి. నారదముని కొన్ని లక్షల సంవత్సరాల ముందు జన్మించాడు. అన్ని జన్మలు కూడా తనకు గుర్తున్నాయి అంటే ఆచార్యులు ఏమంటున్నారు అంటే, ఎందుకు తనకు గుర్తున్నాయి అంటే అతను భగవంతుని యొక్క భక్తుడు కనుక గుర్తున్నాయి. మన జన్మలు గుర్తు ఉంటే ఇంక అంతే కదా. సో మనకు ఇప్పుడున్న జన్మలో ఇప్పుడున్నటువంటి కష్టాలే రోజు అవి మర్చిపోయినా కానీ, మర్చిపోయేదానికి ఎన్నో అవకాశాలు కృష్ణుడు ఇచ్చినా కానీ ఆ అవకాశాలన్నీ పక్కకు తెప్పేసి ఆ బాధనే గుర్తుకు తెచ్చుకునే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం మన యొక్క జీవితాలను అన్నిటినీ కూడా. లేకపోయినా సరే మనం ఏర్పాటు చేసుకుంటున్నాం, కొని తెచ్చుకుంటున్నాం మనం కష్టాలను. మనం కష్టాలని కొని తెచ్చుకుంటున్నాం. వాస్తవానికి మనకు కృష్ణుడు భగవంతుడు ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, మనం మాత్రం ఏమనుకుంటున్నాం? దుఃఖాలు కావాలని కోరుకుంటున్నాం. అందుకని కోరుకొని మనం ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని కొని తెచ్చుకుంటున్నాం కష్టాలను. భగవంతుడు ఎవరికి కష్టాలు ఇవ్వడం లేదు, భగవంతుడు ఎవరికి కష్టాలు ఇవ్వడు, మనమే తెచ్చుకుంటేది కష్టాలు. ఇప్పుడు అలా అనుకుంటే నారదమునికి ఎందుకు జీవితం అంతా కూడా గుర్తుందంటే ఆయన భగవంతునికి భక్తుడు అయ్యాడు కాబట్టి ఆయన జీవితంలో ఇలా జరిగిందని ఉదాహరణగా చెప్తున్నాడు. ఎవరికి? వ్యాసుల వారికి చెప్తున్నాడు ఈ యొక్క జన్మ వృత్తాంతాన్ని నారదమును. ఇది శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందంలోనే వస్తుంది ఆయన యొక్క జీవిత చరిత. 2 మాటల్లో చెప్పేస్తాడు అక్కడ. 2 మాటల్లో తన జీవిత చరిత్ర చెప్పి భగవద్భక్తిని ప్రోత్సహిస్తాడనమాట. మనకే అలాంటి అవకాశం వస్తే మన భక్తిని ప్రోత్సహిస్తాం, అంటే మన యొక్క గొప్పతనాన్ని మనం ప్రోత్సహిస్తాం. నేను ఇంద్రుడను, నేను చంద్రుడను, నేను అక్కడ చేశాను, నేను ఇక్కడ చేశాను, నేను అక్కడ ఇది కట్టించాను, నేను ఇక్కడ ఇది స్పాన్సర్ చేశాను, అక్కడ ఇది నిర్మాణానికి ఇచ్చాను, అక్కడ బంగారు ఇచ్చాను, ఇక్కడ అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఆహా అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ భగవంతుడు ఇచ్చిన దాన్ని మనం ఎప్పుడైనా చెప్పుకుంటున్నామా? భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడో కూడా గుర్తుందా? అది చెప్పేది కేవలం భక్తులు మాత్రమే. అందుకని ఇక్కడ ఆయన దుఃఖానికి భగవద్భక్తి తొలగించడానికి భగవద్భక్తి గురించి, భగవద్భక్తుల కథ గురించి మనం శ్రవణం చేయాలి. అందుకనే వ్యాసుల వారికి కూడా రేపు వారం మనం వ్యాసదేవుని యొక్క జన్మ రహస్యాలు చెప్పుకుంటాం. వ్యాసుల వారు కూడా శ్రీమద్ భాగవతాన్ని రాసిన తర్వాతనే ఆయన ఆనందాన్ని పొందాడు. భగవన్ నామాన్ని నారదముని చేత ఉపదేశం పొందిన తర్వాత ఆయన ఎంతో ఆనందాన్ని పొందాడు. అది భక్తుల యొక్క సాంగత్యంలో కలిగే మనకు ప్రయోజనం. అందుకని నారదముని యొక్క జీవిత చరిత్ర మనకు జీవితానికి కృష్ణ చైతన్యాన్ని పరివర్తన చేసుకొని వస్తుందన్నమాట. మనకు కృష్ణ చైతన్యాన్ని మేలు కొలుపుతుంది భక్తుల యొక్క చరిత్ర. అందుకని వాళ్ళ యొక్క కర్మలను, వాళ్ళ యొక్క జీవిత చరిత్రను మనం శ్రవణం చేయడం వల్ల మనకు కూడా కృష్ణ భక్తి లభిస్తుంది. చిన్న పిల్లవాడు ఏ విధంగా భక్తి చేసి ఉంటాడు? ఆయన ఎంత కష్టం తీసుకొని ఉన్నాడు. అడవిలో ఒంటరిగా ఎవరు లేరు, తనకు బంధువులు లేరు, స్నేహితులు లేరు, కన్న తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, చిన్న పిల్లవాడు, సాధువులు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ పరిస్థితిలో ఆ పిల్లవాడు కేవలం భగవంతుని పట్లనే అనన్యమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు.
ఈ భౌతిక జగత్తు ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు ఇక్కడ కలిసి ఉండం. ఎప్పుడు ఎలా విడిపోతామో కూడా మనకు ఎవరికి తెలియదు. ఏధన యౌవన పుత్ర పరిజన ఈజకే హతి పర దీతిరే కమల దళ జల జీవన తలమల బాజాహు హరిపద నీతిరే. యవనము, ధనము, భార్య, పిల్లలు ఇవన్నీ కూడా కొంతవరకే ఉంటాయి నీతో. తర్వాత ఏవి కూడా నీతో ఉండవు. నీతో ఉండేది ఏదైనా ఉంది అంటే అది భగవన్ నామ సంకీర్తన, భగవద్భక్తి, భగవంతుని యొక్క సేవ మాత్రమే మనకు లభిస్తుంది. మిగతా అన్నీ కూడా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. చిన్న పిల్లవాడుగా ఉన్న తల్లికి మృత్యు వస్తే వదిలి వెళ్ళిపోవాల్సిందే. అరే నా పిల్లవాడు చిన్నగా ఉన్నాడు, నేను ఇప్పుడు ఎలా చనిపోయేది అనుకోవడానికి లేదు. మృత్యువుకి అలాంటి కరుణ అంటూ ఏమీ ఉండదు. మృత్యు వచ్చినప్పుడు ఎటువంటి కరుణ ఉండదు, పిగిలించుకొని తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట మృత్యు. అందుకనే ఈ శరీరంలో మనం ఉన్నప్పుడే భగవన్నామ సంకీర్తన చేసి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి భగవన్నామ సంకీర్తన ఒకటే. వాస్తవానికి మనందరం కూడా అదృష్టవంతులం. ఎందుకనంటే ఎన్నో వేరు వేరు యుగాలలో వేరు వేరు పద్ధతులన్నీ కూడా ఉన్నాయి భగవంతుని చేరుకోవడానికి. కానీ మనకు చాలా సులభమైనటువంటి మార్గాన్ని మనకు ఉపదేశించారు. ఎంత సులభమోనంటే మాకు స్నానం చేయడానికి కష్టం అండి, అయినా పర్వాలేదు మీరు హరే కృష్ణ చెప్పండి అని అంతటి సులభమైనటువంటి మార్గాన్ని మనకి ఇచ్చారండి. భగవన్ నామం చేయడం ఏమనండి, హరినామం చేయడానికి ఎవరికైనా కష్టమా? నాలుగున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా భగవన్ నామం చేయొచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కేవలం నాలుగు ఉంటే చాలు. ఎంతమందికి ఉన్నాయండి నాలుకలు? పర్వాలేదే, అందరికి ఉన్నాయి. అయితే నాలుగు ఉంటే చాలండి. దీనికే పిహెచ్డి అవసరం లేదు, ఎంటెక్ అవసరం లేదు, బీటెక్ అవసరం లేదు. కేవలం టంగ్ ఉంటే చాలు, నాలుగు ఉంటే చాలు భగవన్ నామం చేయడానికి. అది ఒక్కటి చేస్తే చాలండి మనం భగవంతుని చేరుకోవడానికి, భగవంతుణ్ణి ఆనందపరచడానికి. ఇది ఒక్కటే మనకి ఏకైక మార్గం. ఈ జన్మలో మనకు కలిగినటువంటి ఒక్కొక్క అవకాశం భగవన్ నామం చేయడం. కలో దోషో నిదేవరాజన్ ఏకో మహాగుణ కీర్తన దేవ కృష్ణస్థ ముక్త సంఘ పరం భజత్. శ్రీమద్ భాగవతంలో పరిషత్ మహారాజుకు సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు, ఓ రాజా, ఈ కలియుగంలో ఏది తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా అపవిత్రం కలిగినటువంటి వాళ్ళే. ఎవరు మంచి వాళ్ళు ఉండరు ఇక్కడ. అన్నీ కూడా కల్ముషంతో, అదేంటిది మోసబుద్ధి, కుట్ర స్వభావాలతోనే ఉంటారు ఇక్కడ. కానీ వీళ్ళందరికీ కూడా ఎటువంటి మంచి లక్షణాలు లేవు ఎవరికి కూడా కలియుగంలో. కానీ ఒకే ఒక గొప్ప గుణం ఉంది. అది ఏంటినంటే భగవంతుని యొక్క కీర్తన చేయగలిగినటువంటి గొప్ప గుణం ఉంది అన్నమాట. ఒకే ఒక గుణం. మనకందరికీ ఆ అర్హత ఉందండి. మనం తప్పుడు వాళ్ళం అయినప్పటికీ కూడా నామం చేయడానికి నాలుగు ఇచ్చాడు భగవంతుడు. అదే మనలో ఉన్నటువంటి గొప్పతనం. కీర్తన దేవ కృష్ణస్థ ముక్త సంఘ పరం భజత్. సో మనకు భక్తి పొందడానికి భగవన్ నామము చేసుకోవడానికి ఈ గొప్పతనం మనకందరికీ కూడా లభించి ఉంది. అందుకని మనలో అర్హత లేనివన్నీ మనం చూడకుండా మనకున్న అర్హతను పట్టుకొని ముందుకు సాగిపోతారు ఎవరైతే, బుద్ధిమంతులు మాత్రమే ముందుకు సాగుతారు అని ఆచార్యులు చెప్తున్నారు. బుద్ధిమంతులు మాత్రమే హరినామాన్ని చేస్తారు. అందరికీ హరినామం లభించదు, బుద్ధిమంతులకు మాత్రమే లభిస్తుంది. కాబట్టి ఎవరు బుద్ధిమంతులో ఎవరు బుద్ధిహీనులు అనేది మీరే నిర్ణయం చేసుకోవాలి. ఎందుకంటే నాకు తెలియదు కదా. శాస్త్రం చెప్తుంది బుద్ధిమంతులు మాత్రమే హరినామాన్ని చేయగలుగుతారు అనేసి. ఈ విషయాన్ని పద్మపురాణంలో కూడా శివభగవానుడు పార్వతీమాతకు చెప్తున్నాడు, బుద్ధిమంతులు మాత్రమే విష్ణువుకు భక్తులు అవుతారు దేవి అని అనేసి. సో ఆ రకంగా భగవంతుని నామం చేయడం అని అంటే అది అనేక జన్మల తర్వాత మనకు కలిగినటువంటి ఏకైక మహా గొప్ప భాగ్యం అన్నమాట. అందుకని దేవర్షి నారదముని కూడా ఆ నామం చేసే అంతటి గొప్ప భక్తుడయ్యాడు. భగవంతునికి పర్సనల్గా సేవకుడయ్యాడు. ఆంతరింగికమైనటువంటి భక్తుడుగా తను మారాడు. కేవలం భగవన్నామ సంకీర్తనం. మీకు ఇంకో విషయం చెప్పనా, మీరందరూ కూడా గణేశుని నిద్ర లేయగానే లేదా మీరు పూజ ప్రారంభం చేస్తానే గణేశుని మీరు ఆరాధిస్తారు.
ఎంతోమంది ఆరాధిస్తారు కదా గణేశుడిని. గణేష్ మహారాజుకి జై అంటాం కదా. సో అంతటి గొప్ప అంతమంది గణేశుడిని ఆరాధించడానికి కారణం ఏమిటో తెలుసా? రామనామం. మన గణేశుడు రామనామాన్ని ఆరాధిస్తాడు. ఈ విషయం మనకు తెలియదు. రామనామాన్ని ఆయన ఆరాధిస్తాడు. తత్కారణంగా ఈ భౌతిక జగత్తుకు ఆయన విఘ్నాలను తొలగించే గొప్ప దేవత అయ్యాడు ఆయన. కేవలం భగవన్నామం వల్ల, రామనామం వల్ల. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, రామనామం ఎంత గొప్పది, భగవంతుని యొక్క నామము ఎంత గొప్పది అనేది మనం గుర్తించుకోవాలి. సో ఎవరైనా తీసుకోండి, భగవన్నామం చేసే ఉద్ధరించబడాల్సిందే. ఈ భౌతిక జగత్తుకి విజ్ఞపతిగా ఆయన భగవన్నామాన్ని చేసుకొని ఈ విజ్ఞపతిగా అయ్యాడనమాట. అటువంటి గణేశుడు కూడా, మీరు బ్రహ్మ సమితిలో కూడా వస్తుంది గణేశుని గురించి, దుర్గా గురించి, శివ గురించి, ఇంద్ర దేవతల గురించి వస్తుందన్నమాట. ఆ గణేశుడు భగవంతుని యొక్క పాద పద్మాలు తన దంతల మీద పెట్టుకొని ఆరాధన చేస్తూ ఉంటాడు, భగవన్నామం చేస్తాడు. అందుకని ఆయన భౌతికమైనటువంటి కష్టాలన్నింటినీ కూడా ఆయన తొలగించేస్తాడు. ఆ శక్తి భగవన్నామం వల్ల ఆయనకు లభించింది. అందుకని మనం భగవన్నామం చేయడం వల్ల అందరి ఇంద్రాది దేవతలు కూడా మన పట్ల సంతృప్తిని పొందుతారు. ఇంకా మనం ఎవరిని దగ్గరికి వెళ్ళి అడుక్కోని అవసరం లేదు, ఏ దేవత దగ్గరికి కూడా వెళ్ళని అవసరం లేదు. భగవంతుని యొక్క నామ ఆశ్రయాన్ని తీసుకున్నట్లయితే మాధవేంద్రపురి పాదులు వారు చెప్తారనమాట. ఆయన ఒక శ్లోకంలో చెప్తారు. ఏమని చెప్తారంటే, సూర్యదేవ నువ్వు నన్ను క్షమించు, అలానే పితృదేవతలారా నన్ను క్షమించండి. ఎందుకనంటే నేను మీకు ఎటువంటి పూజలు నమస్కారాలు నేను చేయలేను. ఎందుకంటే నా మనసు వాక్కు అన్నీ కూడా నేను కృష్ణునికే ఇచ్చేసాను. అన్నీ ఆయన దొంగలించేశాడు నా దగ్గర నుంచి. నా దగ్గర మీకు ఇవ్వడానికి ఏమి లేవు. ఇంకా నేనేమి ఇస్తాను మీకు? నావన్నీ కూడా ఆయన దొంగలించేశాడు. కాబట్టి నాదైతే ఏదైతే ఉందో అవన్నీ ఆయనవే. కాబట్టి నా నమస్కారం ఆయనదే, నా మనసు ఆయనదే, సర్వస్వం కూడా ఆయనకే ఇచ్చేసినాను. కాబట్టి నేను మీకు ఎటువంటి సేవను నేను చేయలేను అని చెప్పి మాధవేంద్రపురి పాదుల వారు చెప్తారనమాట. చూడండి, గొప్ప గొప్ప భక్తులందరూ కూడా భగవంతుని యొక్క పాద పద్మాన్ని మనం ఆశ్రయించిన తర్వాత వేరే వారి దగ్గరికి కూడా వాళ్ళు వెళ్ళడానికి కూడా సంకోచిస్తారు, వెళ్ళరు. మాధవేంద్రపురి పాదుల వారు ఆ శ్లోకాన్ని చెప్తారనమాట. దేవతలను అందరినీ ఉద్దేశించి చెప్తారు, పితృదేవతలను ఉద్దేశించి కూడా చెప్తారు. అంటే దాని అర్థం వారిని ఎదిరిస్తున్నారని కాదు. మరి ఇంకో శ్లోకంలో కూడా చెప్తాడు అదే మాట. నన్ను కొంతమంది మూర్ఖుడని అంటారు, కొంతమంది అహంకారి అని అంటారు, కొంతమంది వీడు అజ్ఞానుడు అని కూడా అంటారు. మాధవేంద్రపురి పాదుల వారే అంటున్నారు ఆ మాట కూడా. ఎవరు ఏమనుకున్నా నాకేం పర్వాలేదు, నేను కృష్ణుడిని ఆరాధిస్తా. నా సర్వస్వం ఆయనదే, ఆయనకి ఇచ్చేసినాను. కాబట్టి నన్ను పిచ్చోడైనా అనుకోవచ్చు, లేకపోతే కచ్చోడైనా అనుకోవచ్చు, ఏదైనా అనుకోగాక నా మనసు వాచ కర్మణ అన్నీ కూడా నేను కృష్ణుకి అర్పించేసుకున్నాను. ఇంకా నేను ఎవరికి ఇవ్వడానికి ఏం లేదు. ఇప్పుడు నేను ఎవరినైనా ప్రేమించాలంటే నాకు మనసు ఖాళీగా ఉండాలి కదా, ప్లేసు. ఇక్కడ పూర్తిగా కృష్ణుడే ఉంటే ఇంకొకరికి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. కాబట్టి ఇక్కడ నేను సంపూర్ణంగా నా కృష్ణునికి ఇచ్చేసినాను, అన్నీ ఆయన దొంగలించేశాడు. ఇంకా నేను ఎవరికి ఇవ్వడానికి ఏం లేవు నా దగ్గర, అన్నీ కూడా కృష్ణుడే దొంగలించేశాడు. సో అట్లా మనము కృష్ణుడిని దొంగలించడానికి మనం అవకాశం ఇవ్వాలి ఆయనకు. ఆయనకు అవకాశం ఇస్తేనే ఆయన మన దగ్గర ఉండేటివన్నీ ఆయన దొంగలిస్తాడు. అప్పుడు మనం ఆయనకు కృష్ణునికి శుద్ధమైనటువంటి భక్తులుగా మారడానికి అవకాశం ఉంటుంది. భక్తివినోద్ ఠాగూర్ మహారాజ్ కూడా ఒక కీర్తనలో అదే చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, ఆయన మానస దేహో గేహో జో కిచు మోర ఆర్పుతూ ఆపదే నంద కిషోర సంపదే విపదే. ఆయన చెప్తాడనమాట, నా యొక్క నా అంటూ ఏదైతే ఉందో అవన్నీ కూడా నీవే, ఇంకా నాది అంటూ ఏది లేవు. నేను కూడా నీ వాడనే, ఇంకా నాది అంటూ ఏది నాకంటూ ఏమీ లేదు, అంతా కూడా నీ వాడనే. నా సంపద, నా సర్వస్వం అన్నీ కూడా నీకే అర్పించేశాను అని చెప్పి భక్తివినోద్ ఠాగూర్ మహారాజ్ కూడా ఒక కీర్తనలో పాడతారనమాట. ఈ విధంగా భగవంతుని యొక్క శుద్ధ భక్తులు ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క పాద పద్మాలను ఆశ్రయించి ఉంటారు. మీరు ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్పేసి మనం ముగించేద్దాం. నారదముని రావణాసుని దగ్గరికి కూడా వెళ్ళాడు, హిరణ్యకశిపుడి దగ్గరికి కూడా వెళ్ళాడు, హిరణ్యాక్షుని దగ్గరికి కూడా వెళ్ళాడు, కుంభకర్ణుని దగ్గరికి కూడా వెళ్ళారు.
ఇంతమంది అసురుల దగ్గరికి వెళ్ళారు. వేరే వేరే ఆ లోకాలకు కూడా ఆయన ప్రయాణిస్తాడు. ఆయన ఏ లోకానికి వెళ్ళినా కానీ ఎక్కడ కూడా ఆయన్ను ఎవరు మా లోపలికి రాకండి అని ఆయన ఎవరు అన్నారు. ఏ లోకానికి వెళ్ళినా ఆయనకు ఆహ్వానం పలుకుతారు. ఆయనకు శత్రువులే లేరు. భక్తులకు శత్రువులు ఉండరు. భక్తులకు శత్రువులు అంటూ ఉండరు. ఆయన పాతాళానికి వెళ్ళినా వాళ్ళు కూడా చక్కగా ఆహ్వానిస్తారు. అలానే హిరణ్యకశిపుడు కూడా చక్కగా నారదమునిని ఆహ్వానిస్తారు. ఎంత విష్ణు దోషి ఆయన హిరణ్యకశిపుడు. విష్ణు దోషే కాదా, విష్ణు భక్తులు ఎంతమందిని చంపేశాడు తెలుసా? కాల్చేశాడు, కళ్ళు తీసేశాడు, రకరకాలుగా హింసించారు విష్ణు భక్తులను. అలాంటి హిరణ్యకశిపుడు కూడా నారదమునికి ప్రణామాలు చేసి ఉన్నత ఆసనం ఇచ్చి కూర్చుండబెట్టుకుంటాడు అనమాట. అంత గొప్పవారండి భగవద్భక్తులు. కంసుడు ఘోర కిరాతకుడు, తన సొంత తెల్లిని కూడా సంహరించాలనుకున్నటువంటి పాపి. అలాంటి వ్యక్తిని కూడా నారదముని వెళ్ళినప్పుడు చక్కగా ఆయన్ని ఆహ్వానించి కూర్చొని మాట్లాడతాడు. అతను ఎంతోమంది బ్రాహ్మణులను గోవులను హింసించాడు. యజ్ఞాలన్నింటినీ కూడా ఆపించేశాడు. అసురులందరూ కూడా అలాంటి పని చేశారు. కానీ నారదముని వెళ్ళినప్పుడు మాత్రం నారదుని పట్ల ఎటువంటి మాటలు వాళ్ళు మాట్లాడడం లేదు. మీకు సినిమాలో చూసింటారు, ఆ భక్త ప్రహ్లాద సినిమాలో హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నారదుడు హిరణ్యకశిపాయ నమః అంటాడు అనేసి. అలా ఏం అనలేదు ఆయన. అవి వాళ్ళు కల్పితంగా వేస్తారు మీకు సినిమాలు. అక్కడ కూడా ఆయన హరినామాన్నే కీర్తిస్తున్నారు. వాళ్ళు హరినామాన్ని అక్కడ కూడా వాళ్ళందరూ వింటున్నారు నారదముని దగ్గర నుంచి. గుర్తుపెట్టుకోండి ఎంతటి గొప్ప భక్తుడో చూడండి. అందుకని భగవద్భక్తుడైతే అందరూ కూడా ప్రేమిస్తారు. అలాగే ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. నారదమునిని ఎంతమంది ద్వేషించలేదండి? ఇప్పుడు పొగుడుకున్న వాళ్ళ గురించి చెప్పాం. ద్వేషించిన వాళ్ళు కూడా ఉన్నారు నారదమునిని. దక్ష ప్రజాపతి శాపం ఇచ్చాడు నారదమునికి. ఏమిటో తెలుసా శాపం? దక్షునికి ఆయన ప్రజాపతి. దక్షుడు ప్రజాపతి అనంటే ప్రజలను అభివృద్ధి చేసేవాడు అని అర్థం. మన జనసామాన్యాన్ని అభివృద్ధి చేసేవాడు. మనం కోతులకు పుట్టలేదు, మనసులకే పుట్టిండేది, ప్రజాపతులకు పుట్టిండే వాళ్ళం మనం. మీరు చదువుకునే పుస్తకాలు కోతులకు పుట్టారంటారు కదా, మనం కోతులకు పుట్టిన వాళ్ళం కాదండి, ప్రజలకు పుట్టిన వాళ్ళం, ప్రజాపతులకు పుట్టిన వాళ్ళం. సో కాబట్టి దక్ష ప్రజాపతి కూడా ఒకరు అనమాట ఈ సృష్టిని అభివృద్ధి చేయడంలో. మొట్టమొదట ఆయన 10,000 మంది సంతానాన్ని ఉత్పత్తి చేస్తాడు, మగ సంతానాన్ని. ఆ 10,000 మందికి నారదముని భగవద్భక్తిని ఉపదేశం చేసి వాళ్ళు ఉత్తర దిక్కుగా వైకుంఠానికి వెళ్ళిపోతారు. మొత్తం అంతా బ్రహ్మచర్యం తీసుకొని వాళ్ళు వివాహం చేసుకోవాలని చెప్పి బ్రహ్మచర్యం పాటించడానికి వెళ్ళారు. వివాహం చేసుకోవాలంటే బ్రహ్మచర్యం పాటించాలి, శాస్త్రధ్యాయం నేర్చుకోవడానికి వచ్చిన తర్వాత చేసుకుంటారనమాట. వీళ్ళు అలా వెళ్ళారు, నారదముని అలా వచ్చారు. మధ్యలోనే వాళ్ళు కూర్చొని తపస్సు చేయడానికి వెళ్ళారు, కూర్చున్నారు. ఎందుకు నాయన మీరు అందరూ తపస్సు చేస్తున్నారంటే, ఏం చేస్తారు మీరు తపస్సు చేసి అన్నారు. వివాహం చేసుకుంటామన్నారు. వివాహం చేసి ఏం చేస్తాం? పిల్లలు కంటామన్నారు. పిల్లలు కనేదానికి వివాహం చేస్తామని తపస్సు చేయాలనా? మూర్ఖులారు, మీకు తలకాయ లేదు, ఇదేనా మీరు చేసేదని చెప్పి వాళ్ళకు ఒక చక్కగా కృష్ణ కథను ఉపదేశం చేశారు. ఆ సమయం లేదు, ఒక కథ ఉంది, అది ఉపదేశం చేశారు. ఆ కథ విన్నాక వాళ్ళు ఏం చేశారు? 10,000 మంది నారదునికి ప్రదర్శన చేసి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయినారు అందరూ. ఈ విషయం దక్ష ప్రజాపతికి తెలిసింది. కోపం వచ్చింది కానీ కంట్రోల్లో పెట్టుకున్నాడు. తర్వాత మళ్ళీ 1000 మందిని సృష్టించాడు. 1000 మంది సంతానం కలిగారు. 1000 మంది కూడా అలానే తపస్సుకు వెళ్తున్నారనమాట. మళ్ళీ వచ్చారు ఆయన కూడా నారాయణ అనుకుంటూ. వచ్చిన తర్వాత ఆయన వీళ్ళకి ఏం ఉపదేశాలు ఏం చేయలే. మీ అన్నల గురించి తెలుసా మీకు అన్నాడు. తెలుసు. ఏమైనారు? వైకుంఠానికి వెళ్ళిపోయారు. మరి మీరేం చేస్తారు? మేము కూడా వైకుంఠానికి వెళ్తాం. నారదునికి ప్రదర్శన చేసి వాళ్ళు కూడా 1000 మంది వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఈ విషయం దక్ష ప్రజాపతికి తెలిసింది. ఈయన వెళ్ళి చెప్పాడనమాట, ప్రజాపతి నీ పుత్రులందరూ కూడా నీ కుటుంబం ఉద్ధరించబడిపోయింది. మేము కూడా ఎవరైనా బ్రహ్మచారులు అయితే వాళ్ళ తల్లిదండ్రులకు మీ కుటుంబం ఉద్ధరించబడింది కానీ అన్నామన్నా అనుకోండి, అసలు మీకు బుద్ధి ఉందా స్వామి? ఏమంటున్నారో మీకు తెలుసా? భక్తుడైతే అంతకన్నా బాధ తల్లిదండ్రులకు ఇంకొకటి లేనే లేదు. నిజమండి. అది దక్ష ప్రజాపతి నుంచి కూడా వస్తుంది వారసత్వంగా. ఇప్పుడు కూడా అదే వారసత్వం కొనసాగుతూ ఉంది. ఎవరైనా భక్తుడు అవ్వాలి అంటే అబ్బా అస్సలు ఇష్టపడం. నువ్వు కావాలంటే పెళ్లి చేసుకో, విడాకులు తీసుకో, మళ్ళీ పెళ్లి చేసుకో, మళ్ళీ విడాకులు తీసుకో, నువ్వు ఈ కోర్టు కేసులో తిరుగుతూనే ఉండి జీవితాంతకాలం నరకమే అనుభవించు, కానీ భక్తుడు మాత్రం అవ్వద్దు. ఎంత ఆనందం తెలుసా మన వాళ్ళకు.
మేము ఇన్ని కష్టాలు పడి మేము కష్టాలు పడి నిన్ను కని పెంచితే నువ్వు సుఖంగా భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోతావా? అక్కడ ప్రేమ కాదు, నువ్వు భగవద్ధామానికి వెళ్ళిపోతావా? నువ్వు కూడా మాలాగా పెళ్లి చేసుకో, రోజు పొడవ చేసుకో, కోర్టు కేసులో ఇరుక్కో, రోజు పోటీ పడుకో. అలా ఉంటే మాకు కూడా కాస్త సంతోషం. నీ భార్య నిన్ను తిడుతూ ఉంటే, నువ్వు నీ భార్యని తిడుతూ ఉంటే, అమ్మయ్య మా జీవితమే అనుకున్నాం, మీ జీవితం కూడా అలా ఉంది, సంతోషం. దాన్ని మనం ప్రేమ అనుకుంటున్నాం. ఈరోజు నా మీద మీకు అందరికీ చాలామంది కోపమే ఉండొచ్చు, అయినా పర్వాలేదు, వాస్తవం ఇదే. ప్రజాపతి అయినటువంటి దక్షిణకు కూడా అదే కలిగింది. చాలా కోపం వచ్చేసింది నారదుని మీద. నారదుడు వెళ్ళి చెప్పాడు, నీ 1000 మంది పుత్రులు కూడా భగవద్ధామానికి వెళ్ళిపోయారు, నీ జన్మ ఉద్ధరించబడిపోయింది, వాళ్ళందరూ కూడా భగవద్భక్తులు అయిపోయారు నన్ను. వెంటనే ఆయనకు కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చిందంటే నారదునికి శాపం ఇచ్చేశాడు. నారద, నువ్వు నా పుత్రులందరినీ కూడా బ్రహ్మచారులను చేసేసావు, నేను నీకు శాపం ఇస్తున్నాను, నీకు ఎక్కడ ఉండడానికి ఎటువంటి ప్రదేశం ఉండదు, నువ్వు ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు అని చెప్పి శాపం ఇచ్చేశాడు. నారదముని ఏం బాధపడలేదు, ఆయన సిరిమందహాసం చేస్తూ నారాయణ అనుకుంటూ వెళ్ళిపోయాడు. చూడండి, భగవద్భక్తులను ఎవరైనా నిందించినా శాపం ఇచ్చినా అది వరంగా మారిపోతుంటుంది, వారికి శాపంగా ఉండదు. ఇప్పుడు చూడండి, ఆయన శాపం, ఆయన ముల్లోకాలంతా తిరుగుతూ భగవన్ నామ సంకీర్తన ప్రచారం చేస్తున్నారు, అవునా కదా? ఆయన ఏ లోకానికైనా వెళ్ళిపోగలుగుతాడు, ఎక్కడైనా ఆయన భగవన్ నామాన్ని ప్రచారం చేయగలుగుతారు. దక్ష ప్రజాపతి శాపం ఇచ్చాడా? మళ్ళీ ఇంకొక వ్యక్తి కూడా శాపం ఇచ్చారు. ఎవరు గుర్తుంది ఎవరికైనా? ఏది చెప్పు, ఎవరో ఒకరు చెప్పండి. ఏంది? నారదమునికి మరొక వ్యక్తి కూడా శాపం ఇచ్చారు, మాయాదేవి. పురంధని చరిత్రలో వస్తుంది, మాయాదేవి నారదమునికి శాపం ఇచ్చింది. మాయాదేవి వచ్చి నారదుని వివాహం చేసుకోమని అడుగుతుంది అనమాట. నన్ను వివాహం చేసుకుంటే, లేదు నేను బ్రహ్మచారిని, వివాహం లేదు, ఏం లేదు, పో అని చెప్తాడు అనమాట. అందుకనే ఆమె ఎంతో ఆశతో తన దగ్గరికి వస్తే, నన్ను నిరుత్సాహపరుస్తావా? చూడు, నీకు ఉండడానికి ఎటువంటి ఇల్లు కూడా ఉండదు, నీకు కుటుంబం అనేదే ఉండదు, నువ్వు ఎప్పుడు చూసినా అలా తిరుగుతూనే ఉంటావు అని చెప్పి ఆమె కూడా శాపం ఇచ్చింది నారదముని. అది కూడా నారదమునికి వరంగా మారిపోయింది. ఆ వరమే ఈరోజు ఇంతటి గొప్ప నామ సంకీర్తనను ప్రచారం చేయగలిగాడు అనమాట నారదముని. అందుకని భగవద్భక్తులకు శాపం వస్తే అది వరమే. మనకు అర్జునుడు కూడా స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు మేనక శాపం ఇచ్చింది. ఆ శాప కారణంగా అర్జునుడికి ఏమైంది? అజ్ఞాసవాసంలో వరంగా మారింది. భగవంతునికి సేవ చేసుకోగలిగారు, భక్తులుగా వాళ్ళు ప్రఖ్యాతి కాంచగలిగారు. అందుకని భగవద్భక్తులకు ఎవరు శాపం ఇవ్వలేరు, ఎవరు హాని చేయలేరు. అది భగవంతుని యొక్క భక్తుల యొక్క గొప్పతనం అన్నమాట. ఇది నారదముని యొక్క చరిత. దేవర్షి నారదమునికి శిల ప్రభుపాదకి. సో కాబట్టి నారదముని ఉదాహరణగా తీసుకొని మనం ఈ విగ్రహారాధన మనం చేస్తున్నాము అంటే నారద పంచరాత్రికముగానే మనకి ఈ విగ్రహారాధన లభించింది. వాస్తవానికి కలియుగంలో విగ్రహారాధన లేదు, కేవలం నామ సంకీర్తన ఒక్కటే. కానీ మనం ఈరోజు చూడండి, ఇంత చక్కగా భగవంతుని అలంకరించుకొని చక్కగా భగవంతునికి సేవ చేస్తున్నాము అనంటే అది దేవర్షి నారదముని ఇచ్చినటువంటి మనకు అనుగ్రహం. ఆ భగవంతుని యొక్క ఈ శ్యామ సుందర రూపాన్ని మనం దర్శించుకోవడానికి, సేవించుకోవడానికి మనకి ఇచ్చినటువంటి కృప అన్నమాట దేవర్షి నారదముని. మనకి ఆధ్యాత్మిక జ్ఞానం అంతా కూడా ఆయనే మనకు ప్రసాదించిండేది. బ్రహ్మ మన పరంపర ఏమిటిది? బ్రహ్మ నారద బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయం. ఈ బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయంలో మనకు ప్రధాన గురువు నారదముని, మన ప్రధాన మూల గురువు నారదముని అన్నమాట. అటువంటి పరంపరలో ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉందన్నమాట. కాబట్టి మన అందరం కూడా అలాగ భగవన్ నామం తీసుకొని భగవంతునికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. గంధ్రా శ్రీమద్ భాగవతం కీ జయ. దేవర్షి నారదమునికి జయ. గౌర ప్రేమానందే. హరి హరి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?